కటకటాల పాలైంది సౌమ్య. ఈ సౌమ్యతో పాటు ప్రియుడు కటకట పాలయ్యారు. మరో నలుగురు కూడా కటకటాలైన పాలైన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏదేమైనప్పటికీ ప్రియుడి మోజులో పడి ఏదైతే పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకుంది, ప్రియుడి మోజులో పడి సుపారీ గ్యాంగ్తో భర్తను హత్య చేసి ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూరు పోలీస్ స్టేషన్లో జరగడం, పిల్లలనైతే అనాథ చేసింది ఆమె. ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసింది. ముందుగా అనుమానాస్పద నిద్రమాత్రలతో హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పి పోలీసులకు నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు కేదార్ భార్య. తన బావ అనుమానాస్పదంగా చనిపోయాడు, గొంతు పైన మరకలు ఉన్నాయని చెప్పి భర్త కేదార్కు చెప్పడంతో మా అన్నను హత్య చేసి చంపేశారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేదార్. రమేష్ను పూర్తిగా ఆ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏదైతే ఈ హత్యకు సంబంధించి నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం బోర్గాం కే గ్రామంలో జరిగిన అనుమానాస్పద మృతికి సంబంధించిన కేసును పోలీసులు అసలు నిజం వెలుగులోకి తెచ్చిన పరిస్థితి నెలకొని డిసెంబర్ 20న గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులకు కుటుంబ సభ్యులు భార్య సౌమ్య చెప్పడంతో పోలీసులు దీనిపైన కొద్దిగా అనుమానాస్పదంగా కేసు అయితే నమోదు చేశారు. రమేష్ మెడపై గాయాలు గుర్తులు కనిపించాయని అతడి తమ్ముడి భార్య ఏదైతే కేదార్కు చెప్పడంతో తమ్ముడు కేదార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా ఇజ్రాయెల్లో ఉన్న ఏదైతే రమేష్ తమ్ముడు కేదార్